అత్యున్నతమైనటువంటి పరిజ్ఞానం ఉన్న వాళ్ళని పిలవడానికి ఒకప్పుడు అమెరికా ఉద్యోగాలు ఇచ్చేది. ఆ తర్వాత అతి సాధారణమైనటువంటిదే కాదు, విద్యార్థులుగా కూడా రమ్మంది. అందరూ మన వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవ్వడం బిగిన్ చేసేటప్పటికి సమస్య ఎదురైంది. ఆ పరిణామాలే ఇప్పుడు కంప్లీట్‌గా మార్పులు తీసుకొస్తున్న దానికి సాక్ష్యం. అమెరికా H1B వీసాలని కూడా ఇప్పుడు మళ్ళీ తెరిచింది. కానీ ప్రతి చిన్న మైన్యూట్ ఇష్యూ కూడా అబ్జెక్షన్స్ రైజ్ చేస్తుందట. ఆ ఇంటర్వ్యూలకు వెళ్ళేవాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఒక మనిషి పూర్తిగా అమెరికాని అపారంగా ప్రేమించేస్తే అమెరికా లేకపోతే నేను బతకలేను అనుకుంటే అనేటట్టు అక్కడ మాట్లాడాలి. వాళ్ళు పొరపాటున గతంలో ఇరాన్‌కి లైక్ కొట్టిన, దాని పేరేంటది, ఇతర రష్యాకి లైక్ కొట్టినా, వాళ్ళకి అనుకూలంగా ఏదైనా సోషల్ మీడియా పోస్ట్ పెట్టినా, లైక్ కొట్టినా, ఏం చేసినా సరే వాళ్ళకి సంబంధించి అబ్జెక్షన్ పెడుతున్నారట, తోసిపుచ్చుతున్నారు. అంటే అమెరికా శత్రువులని అభిమానించడం కూడా తప్పే. ఇది అమెరికా H1B వీసాల విషయంలో అనుసరిస్తున్న సూత్రం.